హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో దుర్యోధనుడు అర్జునుడితో, అర్జున, నువ్వు ఈరోజు సింధురాజు జయద్రథుడిని వధించలేవు, ఎందుకంటే జయద్రథుడు ఇప్పుడు మా సంరక్షణలో ఉన్నాడు అని అంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేదసారం మహాభారతం కృష్ణుడు చూపిన లీలైది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత సింధురాజు జయద్రథుడు కౌరవుల శిబిరంలో సైనికుల మధ్య సురక్షితంగా ఉంటాడు. అప్పుడు జయద్రథుడు సూర్యుని చూస్తూ, అయిపోయింది, ఇంకా కొన్ని క్షణాలు ఉంటే చాలు, ఆ తరువాత ఆ అర్జునుడి చేతికి నా ఈ చేతులతో నిప్పంటిస్తాను. ఏ క్షణానైతే ఆ సూర్యుడు తన ముఖాన్ని చాటేస్తాడో ఆ క్షణాన ఆ అర్జునుడికి నా ముఖం కనబడుతుంది. చీకటి పడ్డాక మృత్యుముఖం ఇంకా భయంకరంగా ఉంటుంది. సైనికులారా, అటు సూర్యుడు అస్తమించగానే మనం రణభూమికి బయలుదేరాలి అని చెప్తాడు. ఆ తరువాత రణభూమిలో ఉన్న అర్జునుడి దగ్గరికి అశ్వత్థామ, దుశ్శాసన వచ్చి, అశ్వత్థామ, ఆశ్చర్యంగా ఉంది కదా దుశ్శాసన, ఈ పాండుపుత్రుడు గురు ద్రోణుల శిష్యుడు గాంధీవధారి అర్జునుడు ఎలా ఓడిపోయాడు అని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు, నీ ప్రాణహాని ముందుగానే నిశ్చయమైంది అర్జున అని అంటాడు. వెంటనే దుశ్శాసనుడు, అయినా ఈ యాదవ శ్రేష్ఠుడు వాసుదేవుడు స్వయంగా భగవంతుణ్ణని చెప్పుకుంటాడు, ఏమాత్రం నిన్ను రక్షించగలిగాడు అర్జున అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, అర్జున, ఆనాడు నువ్వు నారాయణసేనకు బదులుగా ఈ వాసుదేవుణ్ణి ఎంచుకున్నావు అని నవ్వుతూ, నీకు ఏం లాభం కలిగింది అర్జున అని అంటాడు. అదే సమయంలో వాసుదేవుడు సూర్యుణ్ణి చూస్తూ తన సుదర్శన చక్రాన్ని సూర్యునికి అడ్డుగా పెట్టి సూర్యుని కొంతసేపు అడ్డుకొని సూర్యాస్తమయం అయ్యేలాగా చేస్తాడు. వెంటనే సూర్యాస్తమయం అయిపోయిందని నిర్ధారణ చేసుకుని యుద్ధ శంఖారావాన్ని పూరించగా దుర్యోధనుడు, అర్జున, సూర్యాస్తమయం అయిపోయింది, ఇక ఇప్పుడు నువ్వు ఓడిపోయినట్లే. నీకోసం పేర్చిన చితి నీకు రాకకై ఎదురు చూస్తూ ఉంది. నీ ప్రతిజ్ఞ నీకు గుర్తు ఉంది కదా, రా అర్జున, రా అని పిలుస్తాడు. వెంటనే అర్జునుడు వాసుదేవునితో, మాధవ, మీరు సర్వేశ్వరుడు, తప్పకుండా నా ఈ వైఫల్యం మీ ఆలోచనే అయి ఉంటుంది, నేను దీనిని శిరసావహిస్తాను అని అంటాడు. అదే సమయంలో జయద్రథుడి దగ్గరికి వెళ్ళి సైనికుడు, సూర్యాస్తమయం అయిపోయింది మహారాజా, బయటంతా చీకటి అలుముకుంది అని చెప్తాడు. వెంటనే జయద్రథుడు, అయితే అర్జునుడి చితికి నిప్పంటించే సమయం అయింది అని బయలుదేరుతాడు. ఆ తరువాత శకుని, సూర్యాస్తమయం అయిందా? సూర్యుడు ఇప్పటి వరకు ఆకాశంలోనే ఉన్నాడు, ఇంత త్వరగా సూర్యుడు ఎలా అస్తమిస్తాడు? ఇది సూర్యాస్తమయం కాదు, ఇది తప్పకుండా వంచనే, ఆ వాసుదేవుడి వంచన. మనం వెంటనే వెళ్ళి సింధురాజు జయద్రథుడిని నిరోధించాలి అని బయలుదేరుతాడు. ఆ తరువాత అర్జునుడు బాధపడుతూ రథాన్ని దిగి కిందకు వస్తూ ఉండగా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అశ్వత్థామ అర్జునుడిని చూసి నవ్వుతూ ఉంటారు. అదే సమయంలో పాండవులు అక్కడికి రావడంతో దుర్యోధనుడు, రండి సోదర యుధిష్ఠిర, భీమ, నకుల, సహదేవ, చూడు అర్జున, నా ప్రియమైన అర్జున, నీకు అంతిమ నమస్కారాలు చేయడానికి మీ సోదరులందరూ వచ్చారు అని వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. అర్జునుడిని చూసి భీముడు బాధపడుతూ, అర్జున, ఆగిపో అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, లేదు భీమ, అర్జునుడు ఆగడానికి వీల్లేదు, రణభూమిలో ఈరోజు మనకు పరాజయం ఎదురైంది అని బాధపడుతూ ఉంటాడు. ఆ తరువాత అర్జునుడు తనకు పేర్చిన చితి దగ్గరికి వెళ్ళి నించొని ఉంటాడు. అదే సమయంలో జయద్రథుడు వచ్చి, అయితే నువ్వు నా చితికి నిప్పంటిస్తావు, లేకపోతే నేను నీ చితికి నిప్పంటిస్తాను, ఇదే కదా నువ్వు చేసిన ప్రతిజ్ఞ, సూర్యాస్తమయం అయిపోయింది, ఇప్పటికీ నేను జీవించే ఉన్నాను అని నవ్వుతూ ఉంటాడు.
అదే సమయంలో శకుని రావడాన్ని గమనించిన జయద్రథుడు, రండి శకుని మామ, మీ పథకం ఫలించింది. మీకు గాంధీవదారి అర్జునుడి దహనాన్ని దర్శించే అవకాశం లభించింది అని నవ్వుతూ ఉంటాడు. వెంటనే శకుని, వాసుదేవ, ఎందుకు మీ సుదర్శన చక్రంతో మీరు సూర్యుడిని అడ్డుకున్నారు అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, నేను సూర్యాస్తమయాన్ని గావించలేను శకుని మామ, కానీ సూర్యుని అస్తమించినట్లు వాతావరణాన్ని కల్పించగలను అని అంటాడు. ఆ తరువాత అర్జునుడు, జయద్రథ, నేను చేసిన ప్రతిజ్ఞ ఫలించబోతుంది, దానితో నీ జీవితం కూడా ముగిసిపోతుంది అని జయద్రథుడి వైపు వెళ్ళబోతూ ఉండగా వెంటనే జయద్రథుడు భయపడుతూ, ఆగు అర్జున, నీ కారణంగా నా తల భూమి మీద పడిందంటే నీవు భస్మమైపోతావు. ఈ వరాన్ని ఆనాడు నాకు మా నాన్నగారు ఇచ్చాడు అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు, దిగులు పడకు జయద్రథ, నీ జీవితం నీకు నీ తండ్రి గారి ఆశీర్వాదం అయితే నీ మృత్యు సమయంలో కూడా నీ తండ్రి గారి ఆశీర్వాదం లభించడం తథ్యం. అందుకే నేను పాశుపతాస్త్రాన్ని ఉపయోగిస్తున్నాను. దీనితో నీ తెగిన తల వెళ్ళి నేరుగా మీ నాన్నగారి ఒడిలో పడుతుంది అని తన ధనస్సును సంధించి బాణాన్ని వెయ్యబోతూ ఉండగా దుర్యోధనుడు, మహారథులారా, సింధురాజు జయద్రథుణ్ణి రక్షించండి అని ఆదేశిస్తాడు. వెంటనే కర్ణుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ ఎంత ప్రయత్నించినా సరే అర్జునుడి బాణం నేరుగా వెళ్ళి సింధురాజు జయద్రథుని తలను ఖండించగా ఆ తల వెళ్ళి తపస్సు చేసుకుంటున్న వాళ్ళ నాన్నగారి ఒడిలో పడి అక్కడే వారు భస్మమైపోతారు. అప్పుడు వాసుదేవుడు, సింధురాజు జయద్రథుని తల వారి నాన్నగారి మృత్యువుకు కారణమైంది అని అంటాడు. వెంటనే అర్జునుడు, ఈ ప్రకారంగానే ఈ రణభూమిలో అధర్మం చేసిన వారందరూ అంతమవుతారు, రక్తం ధారలై ప్రవహిస్తుంది, ఒక్కొక్కరుగా మీరందరూ మృతి చెందడం తథ్యం. ఎవరు ఎక్కువ అధర్మం చేస్తే వారి మృత్యువు ఆఖరిదవుతుంది. మీ సామర్థ్యాలు చేసిన విధ్వంసం చూసిన తరువాత, మీ పాపాలన్నిటికీ బాధలు అనుభవించిన తరువాత అని అంటాడు. ఆ తరువాత కౌరవుల శిబిరంలో మద్రరాజు, ఈ కురుక్షేత్రంలో మీ పరాజయం నిశ్చయం, జయద్రథుడిపై అంత నమ్మకమా మీకు? బలికి సిద్ధం చేసిన పశువు మాదిరిగా హతమార్చారు వాడిని అని అనబోతూ ఉండగా వెంటనే దుర్యోధనుడు, మౌనం వహించని మద్రరాజా, మీ మర్యాదను అతిక్రమించకండి, లేదంటే అని అంటాడు. వెంటనే మద్రరాజు, లేదంటే చంపేస్తావా నన్ను? నేను యుద్ధానికి ముందే చెప్పాను, రండి యుద్ధం చేద్దామని అని అంటాడు. వారి వాదన విని శకుని గట్టిగా శాంతించండి అని అరుస్తాడు. వెంటనే మద్రరాజు, మృత్యుముఖాన్ని చూశాక శాంతించే శక్తి అయితే జ్ఞానులకుంటుంది లేక తాపసులకుంటుంది, దుర్యోధనుడి వంటి దురభిమానికి మూర్ఖుడికి ఉండదు. ఈరోజు వానికి కృష్ణార్జునుల శక్తి ఏమిటో తెలిసి వచ్చింది, వానికి వారి విధ్వంసం ఏమిటో స్పష్టంగా కనిపిస్తోంది అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మద్రరాజా, నాకు మాత్రం ఆ పంచపాండవుల మృత్యువే కనిపిస్తుంది. ఈరోజు ఆ వాసుదేవుడు వంచన చేశాడు, లేకపోతే ఈ సమయానికి అర్జునుడి చితి రగులుతూ ఉండేది. మిత్రమా కర్ణ, ఎట్టి పరిస్థితుల్లోనైనా నువ్వు ఆ అర్జున్ని వధించవలసిందే అని అంటాడు. వెంటనే కర్ణుడు, ఆ మహేంద్రుడు నాకిచ్చిన దివ్యాస్త్రాన్ని నేను కేవలం అర్జునుడిని వధించడానికే ఉంచాను అని అంటాడు. అప్పుడు దుశ్శాసనుడు, మరి ఆ దివ్యాస్త్రాన్ని మీరు ఇంతవరకు ఎందుకు ప్రయోగించలేదు అంగరాజా? మా సోదరులను ఇంతమందిని ఎందుకు చంపనించారు అని అడుగుతాడు. వెంటనే కర్ణుడు, రేపు రణభూమిలో నేను ఆ దివ్యాస్త్రాన్ని
తప్పకుండా ప్రయోగిస్తాను అని అంటాడు. అప్పుడు దుశ్శాసనుడు, ఈరోజే ప్రయోగించండి అంగరాజా, ఇప్పుడే ప్రయోగించండి అని అంటాడు. వెంటనే కర్ణుడు, ఇప్పుడు నేను ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించలేను రాకుమారా. రణభూమిలో శత్రువు నా సమక్షంలో ఉంటేనే ఆ దివ్యాస్త్రం నెరవేరుతుందని స్పష్టంగా నిర్దేశించారు ఆ మహేంద్రుడు అని చెప్తాడు. అప్పుడు శకుని, అయితే శత్రువు రణభూమిలో మీ ముందు వచ్చి నిలబడి ఉండడం ఎందుకు సాధ్యం కాదు అని అంటాడు. వెంటనే గురుద్రోణులు, సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయడం నియమాలకు విరుద్ధం అని అంటాడు. అప్పుడు శకుని, రణభూమిలో మృత్యువును పొందడం నా నియమాలకు విరుద్ధం గురు ద్రోణాచార్య అని. మేనల్లుడా, పాండవులు కూడా ఇప్పుడు యుద్ధ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. శత్రు సైన్యంలో కేవలం అర్జునుడొక్కడే రాత్రిపూట కూడా సమర్థవంతంగా యుద్ధాన్ని చేయగలడు. శత్రుసేనలో అందరికన్నా ముందు అర్జునుడే ఉంటాడు. అంగరాజు కర్ణుడికి తన దివ్యాస్త్రాన్ని ప్రయోగించే అవకాశం తప్పకుండా లభిస్తుంది. పాండవులు ఈ సమయంలో ఆ అభిమన్యుడి అంత్యక్రియ విధులలో నిమగ్నమై ఉంటారు. ఈ రోజు రాత్రి ఆ అభిమన్యుడితో సహా ఆ పాండవుల చితి కూడా రగిలించవలసిందే అని అంటాడు. ఆ తరువాత అభిమన్యుడికి అంత్యక్రియలు చేస్తూ అర్జునుడు, వెల్లుపుత్ర, నీ పరాక్రమంతో స్వర్గంలో ఉన్న దేవతలకు గర్వభంగం కలిగించు. నీ పేరు ఈ సమస్త విశ్వంలో ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది పుత్ర అని అభిమన్యుణ్ణి చూస్తూ ఉంటాడు. అదే సమయంలో శత్రు సైన్యమంతా పాండవులపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ద్రోణాచార్యుడు కూడా సైనికులకు ఆదేశాలనిస్తూ ఉంటాడు. అభిమన్యుడి చితి దహనమవుతుండగా విరాట మహారాజు అభిమన్యుడికి నమస్కారం చేసుకుని ఉత్తర బాధపడటం చూసి ఉత్తర దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా కౌరవులు ప్రయోగించిన అగ్నిదాడులలో విరాట మహారాజు మరణిస్తారు. విరాట మహారాజు మరణం చూసి యుధిష్ఠిరుడు కోపంతో, కౌరవులు పూర్తిగా ధర్మాన్ని మరిచిపోయినట్లున్నారు, అర్ధరాత్రి పూట ఈ విధంగా యుద్ధం ఎలా చేస్తారు అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, ధర్మాన్ని త్యజించేవారు సంపూర్ణంగానే ధర్మాన్ని త్యజిస్తారు. అవకాశం వచ్చినప్పుడు వారి అధర్మం మనకు ఈ విధంగా కనిపిస్తుంది. బహుశా ఈరోజు శత్రువులు నియమాలన్నిటినీ త్యజించడం లాభదాయకంగా భావిస్తున్నారేమో అని అంటాడు. వెంటనే నకులుడు, ఇప్పుడు ఇంకా మనం గాయపడ్డ సైనికులకు చికిత్స చేయలేదన్నయ్య, ఇప్పుడు మన వైపు స్వస్థతతో ఉన్న సైనికులు కొంతమందే ఉన్నారు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, దిగులు పడకు నకుల, స్వస్థతతో ఉన్న సైనికులను యుద్ధానికి సిద్ధం చెయ్యి. బహుశా శత్రువులు మర్చిపోయినట్టున్నారు, నేను రాత్రిపూట కూడా సంహారం చేయగలనని అని యుద్ధానికి బయలుదేరుతాడు. భీముడు కూడా తన గదను తీసుకొని యుద్ధానికి బయలుదేరుతూ ఉండగా వాసుదేవుడు, బావా భీమా, ఈ యుద్ధంలో ఇప్పుడు మీ కొడుకు అవసరం వచ్చింది. మీ కొడుకు ఘటోత్కచుడు ఒక రాక్షసుడు. రాత్రివేళ రాక్షసుల శక్తి అధికంగా ఉంటుంది. వాడు ఈ శత్రు సైన్యాన్నంతా ధ్వంసం చేయగలడు అని అంటాడు. వెంటనే భీముడు, ఈ యుద్ధంలో రాక్షసుల సహాయం కోరడం అధర్మం అవుతుంది వాసుదేవ అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, ధర్మాధర్మాల మధ్య మూడవ స్థితి ఒకటి ఉంటుంది భీమసేన. ధర్మాన్ని రక్షించడం కోసం ఒకవేళ అధర్మమైన కార్యం చేయడం తప్పనిసరి అయితే దానిని ఆపద్ధర్మం అని అంటారు. మీరు మీ కొడుకుని సహాయం చేయమని ఆదేశించండి. ఇప్పుడు కేవలం
వాడే మనకు సహాయం చేయగలడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు భీముడు ఘటోత్కచుడు తన పేరును 3 సార్లు తలుచుకున్న వెంటనే తన సేవకై ప్రత్యక్షమవుతానని ఘటోత్కచుడు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ తరువాత దుర్యోధనుడు కర్ణుడితో, మిత్రమా కర్ణ, అర్జునుడు ఖచ్చితంగా పాండవ సైన్యానికి ముందే ఉంటాడు. నీవు నీ దివ్యాస్త్రాన్ని ఆలస్యం చేయకుండా ప్రయోగించాలి అని చెప్తాడు. అదే సమయంలో భీముడు ఘటోత్కచుని ఆహ్వానిస్తూ, పుత్ర ఘటోత్కచ, ఇప్పుడు మీ తండ్రికి నీ అవసరం వచ్చింది, ప్రత్యక్షమవ్వు, పుత్ర ఘటోత్కచ ప్రత్యక్షమవ్వు అని పిలుస్తూ ఉంటాడు. ఆ తరువాత కర్ణుడు అర్జునుడి రథం ముందుకు వెళ్ళి మహేంద్రుడు తనకిచ్చిన దివ్యాస్త్రాన్ని ప్రయోగిస్తూ, ఓ దివ్యాస్త్రమా, ఆ దేవేంద్రుడి ఆశీర్వాదాన్ని అనుసరించి నీవు ఒకసారి నా ఆదేశాన్ని మన్నించాలి. నేను నిన్ను ఆదేశిస్తున్నాను, ఆ అర్జునుణ్ణి అని అనబోతూ ఉండగా ఘటోత్కచుడు అతి పెద్ద శరీరంతో వారి ముందు ప్రత్యక్షమై వారిని చూసి నవ్వుతూ ఉంటాడు. ఘటోత్కచుడిని చూసిన దుర్యోధనుడు, మిత్రమా, ఎవరి రాక్షసుడు అని అంటాడు. వెంటనే ఘటోత్కచుడు, ప్రణామాలు పెదనాన్న, రాకుమారుడు భీముడు కొడుకును ఘటోత్కచుడిని, మీకు పాదాభివందనం చేసే అనుమతినివ్వండి అని అంటాడు. ఆ తరువాత ఘటోత్కచుడు తన కాలి కింద కొన్ని 100 మంది సైనికులను చంపేస్తాడు. ఘటోత్కచుడిని చూసి సైనికులంతా పారిపోతూ ఉంటారు. ఘటోత్కచుడు తన నోరుని తెరిచి అగ్నిని పుట్టించగా ఆ అగ్నిలో 100 మంది సైనికులు చనిపోతారు. ఘటోత్కచుడి పరాక్రమాన్ని చూసి దుర్యోధనుడు కూడా భయపడుతూ ఏమీ చేయలేక చూస్తూ ఉంటాడు. అదే సమయంలో గురు ద్రోణుడు భీముణ్ణి నిరోధిస్తూ ఉంటాడు. అప్పుడే అశ్వత్థామ వచ్చి, నాన్నగారు, మీరు నా మిత్రుడు దుర్యోధనుని రక్షించాలి అని అంటాడు. అప్పుడు గురు ద్రోణులు, భీముడు కౌరవులను చంపే ప్రయత్నం చేస్తున్నాడు, నేను వారిని రక్షించాలి అని అంటాడు. వెంటనే అశ్వత్థామ, యువరాజు దుర్యోధనుడు మరణిస్తే ఈ యుద్ధం ఇక్కడే ముగిసిపోతుంది. మీరు వెంటనే వచ్చి యువరాజు దుర్యోధనుని రక్షించాలి, లేకపోతే ఆ రాక్షసుడు నా మిత్రుడిని వధిస్తాడు అని అంటాడు. అదే సమయంలో ఘటోత్కచుడు సైనికులను విధ్వంసం చేస్తూ ఉంటాడు. అది చూసిన దుర్యోధనుడు, మిత్రమా కర్ణ, ఈ రాక్షసుని చంపే దివ్యాస్త్రాలను ప్రయోగించు అని ఆదేశిస్తాడు. వెంటనే కర్ణుడు తన ధనస్సును సంధించి బాణాలను వేయడం మొదలు పెడతాడు. కర్ణుడు ఎన్ని అస్త్రాలను సంధించినా సరే ఘటోత్కచుడు వాటిని పట్టించుకోకుండా సైనికులతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఘటోత్కచుడు కర్ణుని బాణాలను నోటితో ఊదేసి అక్కడి నుంచి ఇక్కడికి మాయమవుతూ తిరుగుతూ నవ్వుతూ ఉంటాడు. ఒకసారి మరీ చిన్నగా, మరొకసారి మరీ పెద్దగా అయి వారిని అయోమయానికి గురి చేస్తూ ఉంటాడు. అప్పుడే ద్రోణాచార్యుల వారు తన బాణాలను వేసి ఘటోత్కచుడిని బంధిస్తాడు. అది చూసి దుర్యోధనుడు నవ్వుతూ ఉండగా వెంటనే ఘటోత్కచుడు నవ్వుతూ ఆ బాణాలన్నిటినీ విసిరివేస్తాడు. అప్పుడు దుర్యోధనుడు, మిత్రమా కర్ణ, మాయావి అయిన ఈ రాక్షసుని వధించు, లేకపోతే వీడు మన సైన్యాన్నంతటిని నాశనం చేస్తాడు, చంపే వీడిని అని అంటాడు. వెంటనే కర్ణుడు, నేను వీడిపైన ఎంతో శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించాను మిత్రమా, కానీ ప్రయోజనం లేదు, వీడు ఆ శస్త్రాలన్నిటినీ వాడిలో ఇముడ్చుకుంటున్నాడు అని అంటాడు. ఆ తరువాత ఘటోత్కచుడు దుర్యోధనుడి రథం దగ్గరికి వెళ్ళి తన చేతులతో దుర్యోధనుడిని బంధించబోతూ ఉండగా దుర్యోధనుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ, మిత్రమా కర్ణ, వీడిపైన ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించు, మహేంద్రుడు నీకిచ్చిన దివ్యాస్త్రాన్ని ప్రయోగిస్తే వీడు తప్పకుండా చనిపోతాడు, ఆ దివ్యాస్త్రం మాత్రమే వీడిని వధించగలదు, ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించు అని అంటాడు. వెంటనే కర్ణుడు, వద్దు మిత్రమా, ఆ అస్త్రంతో నేను అర్జునుడిని వధించాలి, అది అస్త్రం కాదు మిత్రమా, నా ఆత్మగౌరవాన్ని నిరూపించుకునే ఒకే ఒక మార్గం, ఆ అస్త్రాన్ని నేను ఈ రాక్షసుడిపై ప్రయోగిస్తే నేను జీవితాంతం చేసిన సంఘర్షణ వ్యర్థమైపోతుంది. నువ్వేమీ బాధపడకు మిత్రమా, నేను ఈ రాక్షసుణ్ణి నా బాణాల వర్షంతో సంహరిస్తాను అని ధనస్సును సంధించి బాణాలను వేస్తూ ఉంటాడు. అదే సమయంలో భీముడు వచ్చి, దుర్యోధన, నీవు నీ ప్రాణాలను రక్షించుకుంటావా లేక నీ సోదరుల ప్రాణాలను రక్షిస్తావా? నేను నీ 30 మంది సోదరులను బందీలుగా ఉంచాను. ఇప్పుడు నేను వారిని వధించేందుకు వెళ్తున్నాను. నీకు సామర్థ్యం ఉంటే నన్ను అడ్డగించు అని అంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.
Please like, share and subscribe to our YouTube channel. Thank you.